అబ్బా, నా కాలు విపరీతంగా నొప్పి ఉంది. అసలు నేను ఎక్కడున్నాను, ఏమైందో అర్థం కావట్లేదు. ఇదేదో గుహలా కనిపిస్తోంది, కానీ నేను పడింది చెట్టుపైన తొర్రాలు కదా. అశోక్ నెమ్మదిగా లేచి చుట్టూ గమనిస్తాడు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? టైం లేదు అశోక్, త్వరగా దారి వెతుకు అని తనలో తాను అనుకుంటూ అశోక్ నడుస్తూ ఉండగా ఒకచోట నీళ్లు మెరుస్తున్నట్లు గమనిస్తాడు. అదేంటి, నీళ్లు మెరుస్తున్నాయి? ఇంత వెలుగు గుహలో ఎలా? వెలుగు నీళ్ల మీద పడుతుందేమో, అందుకే మెరుస్తున్నాయి అనుకుంటా. ఏదైతేనే గొంతు ఎండిపోతుంది. అశోక్ నీళ్లలో చెయ్యి వేసి తాకగానే చేతులు మెరుస్తాయి. అశోక్ స్పృహ కోల్పోతాడు. కొంతసేపటి తర్వాత అశోక్ కళ్ళు తెరుస్తాడు. ఆ నీళ్ల దగ్గరికి మళ్ళీ పోవడం మంచిది కాదు, వేరే దారి ఉండి తీరాలి. అశోక్ గుహలో ఒక విషయం గమనిస్తాడు. అదేంటి, అన్ని చెట్ల వేర్లు ఇక్కడికే వచ్చాయి. నేను వెతుకుతున్న మూలిక ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంది. అశోక్ ప్రతి చెట్టు వేర్లను పరిశీలిస్తూ ముందుకు వెళ్తాడు. దొరికింది, ఇదే ఆ మూలిక చెట్టు. వేర్లు తీసుకోవాలా, ఆకులు తీసుకోవాలా? సరే, వేర్లే తీసుకుందాం. కానీ ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి? అశోక్ అలసిపోయి ఒక చోట కూర్చుంటాడు. అంతలో నేల జారిపోతుంది. సత్యాన్ రోయ్, ఇప్పటికే చెట్టు త్వరలో పడి దారి వెతుక్కుంటున్నాను. ఇంకా ఎంత లోపలికి వెళ్ళి ఇరుక్కుంటానో ఏమో. ఇదేదో స్వరంగంలా ఉంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో. అశోక్ బయటకు పడతాడు. అమ్మాయే బయటపడ్డాను. హా, ఇంత పెద్ద కొండ నుండి బయటపడ్డానా? అస్సలేమో అంత విచిత్రంగా ఉంది. అక్కడ ఒక గ్రద్ద కనిపిస్తుంది. ఇది ఆ ముసలి వ్యక్తి మనవడి గ్రద్ద. అశోక్ మూలికను గ్రద్ద కాళ్లకు కట్టి దానిపై మూలికే అని రాస్తాడు. ఇది తప్పకుండా అతనికి చేరాలి. గ్రద్ద ఎగిరిపోతుంది. అదేంటి, దాని కాళ్ళకేదో ఉంది. అది విప్పి చూస్తే మూలిక. భగవంతుడా, మూలిక వచ్చేసింది. నీ మాటను నిలుపుకున్నావు అశోక్. నేను మీ ఊరికి వెళ్ళి మూలికనిచ్చి వస్తా. అశోక్ ఉలికిపడి లేస్తాడు. తానింకా గుహలోనే ఉన్నాడు. ఇదేంటి, మళ్ళీ అదే గుహలోకి? ఈ మెరుపులు నేను నీళ్లను తాకినప్పుడు వచ్చిన మెరుపులు కదా. ఇవి నా శరీరంలో ఉన్నాయి. అంటే ఒకవేళ నాకు పవర్స్ వచ్చాయేమో. పైగా నా గాయాలు కూడా మాయమైనట్లు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు.
ఇవి ఎలా తప్పించుకున్నాయి? ఇవేమింత భయంకరంగా ఉన్నాయి? వాటికి దొరక్కుండా పారిపోండి. అందరూ వినండి. పాప అల్లరి చెయ్యొద్దు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోండి. ఏమైంది? వెర్రి వాళ్ళు ఊరంతా తిరుగుతున్నారు. ప్రాణాలతో ఉండాలంటే దాక్కోండి. ఒక చిన్న కుర్రాడు పాప ఆడుకుంటున్నారు. ఓ పైసా బయటికి వెళ్ళి అక్క పాపాని అమ్మకి ఇచ్చి వచ్చావా? లేదు, పాప నీ దగ్గరే ఆడుకుంటూ ఉండింది కదా. లేదక్కా, నేను పాప పైసతో ఆడుకుంటూ ఉండగా పైస బయటపడింది. దాన్ని తీసుకొచ్చేసరికి పాప కనిపించట్లేదు. ఒకవేళ నువ్వు తీసుకెళ్లావేమో అని. సరే, ఒకవేళ పాప నువ్వు వెళ్ళావని బయటికి వెళ్ళిందేమో. నేను వెళ్ళి తీసుకొని వస్తా. అంతలోనే పల్లవి తలుపులు తెరిచి బయటికి పరుగెత్తుతుంది. చిన్న ఆడుకున్నది చాలు, పాపని తీసుకురా. పాప పాప అది అది ఏటంటే? ఏంటిరా సనుగుతున్నావు? తొందరగా తీసుకురా. సరిగ్గా చెప్పు చిన్నా. జరిగిందంత వివరంగా చెప్తాడు చిన్న. పల్లవి పాపనెత్తుకుంటుంది. నా కూతురు, నా కూతురు. అమ్మా అమ్మా, పాపని తీసుకురావడానికి పల్లవక్క వెళ్ళిందమ్మా. నా కూతురు, నా కూతురు. భయపడకు బంగారం, ఇప్పుడు వెనక్కి వెళ్దాం. వామ్మో, వెర్రివాడు నన్ను చూశాడో ఏమో. వాడి బొంద వాడు చూడలేదులే. అతను వెళ్ళాక పల్లవి జారిపడుతుంది. అందరూ భయంతో చూస్తుండగా అశోక్ వెర్రి వాళ్లతో హోరాహోరీగా పోరాడతాడు.
అశోక్, నీకేమైనా అయ్యిందని అందరూ కంగారు పడ్డాము. దేవుని దయ వల్ల నీకేం కాలేదు. కరెక్టు టైంలో వచ్చి కాపాడవు. అస్సలు ఏంటిరా ఈ పవర్స్ ఎలా వచ్చాయి? అదంతా పెద్ద కథలే బావా. అవి మిమ్మల్ని ఏమైనా కరిచాయా? ఇక వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. వాటిని తిరిగి వాటి స్థలానికే పంపించాను. ఏం బావా, ఎక్కడికి వెళ్ళావు? లేదు, పల్లకి ఎక్కడికి వెళ్ళలేదు. మరి మా అన్నయ్య ఊరికి వెళ్ళాడు అన్నాడు. బావా, ఇవి ఎలా వచ్చాయి? బావా, ఏమైనా గాయాలు తగిలాయా? లేదు లేదు, ఏం తగల్లేదు. బావా, ఇప్పుడైనా చేసుకుంటావా లేదా? వద్దు వద్దు, అలా చెయ్యకు. చేసుకుంటాలే.